ఆంధ్ర షిరిడీగా ఖ్యాతికెక్కిన ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరంలో ఈ నెల 21వ తేదీన గురు పౌర్ణమి మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. గురు పౌర్ణమి నాడు షిరిడీ సాయిబాబా దత్తాత్రేయ స్వామివారికి ఉదయం పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం, పుష్పాభిషేకం కార్యక్రమాలు, సాయంత్రం బాబావారి పల్లకీ సేవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరంలో శనివారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఈ నెల 21న షిరిడీ సాయిబాబా మందిరంలో నిర్వహించనున్న వ్యాస పూర్ణిమ మహోత్సవ కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం కుంచనపల్లి శ్రీహరితో కలిసి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ 36 సంవత్సరాల నుంచి ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరంలో గురు పూర్ణిమ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ నెల 21వ తేదీ గురు పౌర్ణమిగా పిలువబడే వ్యాస పూర్ణిమ నాడు షిరిడీ సాయిబాబా మందిరంలో వేకువజాము నుంచే ప్రత్యేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా సద్గురు షిరిడీ సాయినాథునికి దత్తాత్రేయ స్వామి వారికి పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం, పుష్పాభిషేకం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పేర్కొన్నారు. వ్యాస పూర్ణిమ మధ్యాహ్నం నాడు వేలాది మంది భక్త జనానికి అన్న వితరణ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర షిరిడీ సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ముఖ్యంగా గత 36 సంవత్సరాలుగా ఈ ముత్యాలంపాడిలో వెలిసినటువంటి ఆంధ్ర షిరిడీ దేవాలయం నందు గురు పూర్ణిమ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి 1008 కలశాలతో ముఖ్యంగా పంచామృతాలతో ఈ సహస్ర కలశాభిషేకం కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించినంతవరకు ప్రపంచవ్యాప్తంగా బాబా అని ప్రేమించేటువంటి వారందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా ఇది ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమంగా మేము ఇక్కడ తీసుకున్నాం. గతంలో అయితే కృష్ణానది దగ్గర నుంచి రావటం, వార్షికోత్సవం నాడు కానీ లేకపోతే ఇతరత్ర నుంచి ఒక డిఫరెంట్ కార్యక్రమాలు తీసుకునేటువంటి దాంట్లో ఉంటుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఇవాళ 21వ తారీఖున మేము ఉదయాన్నే ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్నం పూట అన్నప్రసాదన కార్యక్రమం ఉంటుంది. సుమారు 25,000 మంది వరకు కూడా ఇక్కడ భోజనం చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. గతంలో లాస్ట్ టైం అయితే ఒక 20,000 మంది వరకు కూడా భోజనం చేశారు. ఆ అన్నప్రసాదం తీసుకునేటువంటి వారికి మంచి జరుగుతుందనేటువంటి ఆనవాయితీ ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం అనేటువంటి జరిగింది. దాంతోపాటుగా బాబా గారికి వివిధ రకాలైనటువంటి పుష్పాలతో ఆయనకి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా చేపడతామనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ 1008 కలశాలతో ఏర్పాటు చేసేటువంటిది ఇది ఒక రకమైనటువంటి అనుభూతిని ప్రజానికం ముఖ్యంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఉండేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఆంధ్ర షిరిడీ బాబా గారిని కోరుకున్నటువంటి వెంటనే ఆ కోరికలు తీరుతాయి అనేటువంటిది ఒక నానుడిగా ఈ ముత్యాలంపాడులో వెలిసినటువంటి ఆంధ్ర షిరిడీ సాయిబాబా మందిరానికి పేరు ప్రఖ్యాతులు ప్రసిద్ధి కలిగినటువంటిది కాబట్టి భక్తులందరూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి వారు బయట వారు కూడా మీ ద్వారా అందరూ కూడా వచ్చేటట్లుగా మీకు కోరుకుంటున్నాను. అన్నదానం జరుగుతుంది. ఆ రోజు బాబా వారికి ప్రసాదం తీసుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుండే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించబడడం జరుగుతుంది. కుంచనపల్లి రవిశంకర్ గారని మా మందిర కార్యదర్శి వారి యొక్క దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఈ యొక్క కార్యక్రమంలో సద్గురు అయిన సాయినాథుని కనుక ఆ రోజు ఆరాధిస్తే గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఎటువంటి దుస్సంఘటనలు జీవితంలో జరగవనేది మనందరికీ పెద్దల ద్వారా తెలిసిన విషయం. కావున ప్రతి ఒక్క భక్తుడు ఆ రోజు సాయినాథుని దర్శించుకుని బాబావారి అనుగ్రహంతో అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అనంతర కాలంలో చాలామంది మహర్షులు వీటన్నిటిని కూడా ఆరాధించి ఇటీవల కాలంలో 1800 సంవత్సరంలో 1900 మధ్యలో భగవాన్ షిరిడీ సాయిబాబా ఈ విజ్ఞానాన్ని మనుషులందరికీ కూడా అందేలాగా వాళ్ళని మామూలు జీవన విధానంలో నుంచి భక్తి మార్గానికి నడపడానికి అవకాశమైనటువంటి విధానాన్ని అవలంబించడం జరిగింది.
ఆనాటికే ఇంగ్లీష్ వారు, ముస్లిములు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మధ్యలో తరచు సంఘర్షణలు జరుగుతున్నటువంటి కాలంలో బాబావారు వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి మానవులంతా ఒకటే, సబ్కా ఏక్ మాలిక్ హై, విశ్వమంతా భగవత్ స్వరూపం ఒకటే. ఈ భగవత్ స్వరూపాన్ని మనం వివిధ రూపాలలో ఆరాధిస్తూ ఉన్నాం. కొందరు క్రైస్తవం అన్నారు, కొందరు ఇస్లాం అన్నారు, కొందరు హిందువులు అన్నారు. కానీ అందరిలో ఉన్నటువంటి పరమాత్మ ఒకటే. జీవాత్మలు వేరు కానీ పరమాత్మడు ఒకటే. అందుచేత బాబా చెప్పిన సందేశం ఈ ఆధునిక యుగానికి చాలా అనుగుణంగా అవకాశంగా ఉండిపోయింది. దీనికి కర్మ, నిష్ఠ, సబూరి, శ్రద్ధ ఇలాంటి కొన్ని మంచి వాక్యాలు చెప్పి వాటిని ఆచరిస్తే చాలు అనంతమైనటువంటి కైవల్యము, మోక్షము వస్తుంది అని ఉద్ఘటించారు. కాబట్టి అటువంటి బాబా మనకు ఈ కలియుగంలో దైవంగాను, గురువుగాను, ఆయన ఎక్కడ కూడా నేను భగవంతుడని చెప్పలేదు, నేను ఒక గురువును మాత్రమే. మనం ఆయన చేశాం గురువుగా. ఆయన గురువు ప్రసాదాన్ని స్వీకరించడం కోసం చెప్పి ప్రతి సంవత్సరం కూడా మా సోదరుడు కుంచినపల్లి రవి దంపతులు నిత్యాన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఆయన నిర్వహిస్తున్నాడు. అలాగే సాయంకాలం బాబాకు అక్కడ ఎలా విధంగా పల్లకీ సేవ ఊరేగింపు జరుగుతుందో అదేవిధంగా మా సాయి సేవకుల ఆధ్వర్యంలో చాలా చక్కగా ప్రతి సంవత్సరము పల్లకీ సేవ ఊరేగింపు చాలా వైభవోపేతంగా నిర్వహిస్తూ వచ్చినాం. ఇది 36వ సంవత్సరం, 30 సంవత్సరాలు పరిపూర్ణమైపోయింది. ఇది 36వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి సదా మీరందరూ కూడా, సాయి భక్తులందరికీ కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరికీ చెప్పవలసిందిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవదీయుడు లక్ష్మణరావు పొన్నలూరు.